తల్లి ప్రేమ అంటే సుశీలమ్మ అని చెప్పుకుంటుంటే అదొక అనుభూతి. ఆ సుశీలమ్మ అని చెప్పుకోవటంలో ఎవరైనా సరే మీ పొరపాటును కూడా దురుసుబాట మీ గురించి కానీ ఇలా రావడం జరగదు. ఆ గౌరవం మీకు ఘంటసాల మాస్టర్ గారు అతి కొద్ది మందికి అజాతశత్రువులు సుశీల, ఘంటసాల. అంటే దాంట్లో చూడండి, ఘంటసాల గారు సుశీల ఇద్దరు ఒకే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు. ఆయన చదువుకున్నారు, నేను అక్కడ పుట్టాను. అది తమాషా. విజయనగరంలో విజయనగరంలో ఆయన చదివింది నాకు తెలియదు, నేను పుట్టింది ఆయనకి తెలియదు. అయితే మా నాన్నగారి ఇంటికి వచ్చి అప్పుడప్పుడు ఆయన వచ్చి రేడియో వింటాం, సంగీతం వినడం, అట్లాగా వచ్చి మెడ్రాస్లో కలుసుకుని ఆయన మ్యూజిక్లో ఆహనా పెళ్ళంట అని పాడానంటే చూసుకోండి, ఒక లవకుశ. అలా చెప్పాలంటే ధారాళంగా వస్తాయి పాటలు. మీరు ఘంటసాల మాస్టర్ జన్మదినం నాడు నేను నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మీరు అహనా పెళ్ళంట గురించి చెప్పారు. అహనా పెళ్ళంట లవకుశ పాటలు, లవకుశల పాటలు ఏకంగా నేను ఎన్నిసార్లు విన్నాను. ఎక్కడన్నా మీ కంఠం కానీ లీలగారి కంఠం కానీ విడిపడతాయేమోనని. అది ఎన్నో వందల సార్లు ప్రాక్టీస్ చేశారని జేవి రాఘవులు గారు చెప్పారు. అది అవునండి. అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు ఆ పాట? అంటే ఒక్కొక్క పార్ట్ తీసినప్పుడు మాకు రిహార్సల్ పిలుస్తారు. పిలిచిన తర్వాత రాఘవులు గారు అలా పాడుతూనే ఉంటారు, ఘంటసాల గారు అట్లా పాడుతూనే ఉంటారు. 1 monthగా రిహార్సల్ చేస్తాం. ఒక్కొక్క బిట్టు, అన్ని బిట్లుగా కదా. లవకుశలు రామకథనం అక్కడ ఒక చోట, ఇంకొక చోట. ఇప్పుడు శ్రీరాఘవం ఉంటుంది, అది ఒక చోట పాడతాము. అంటే ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా ఆ ఘంటసాల గారు ఆయన కూడా వారు అందులోకి వెళ్ళిపోయి ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. ఆయనే ఒక వాల్మీకి రామాయణం రాస్తున్నట్టు ఆయన అనుకొని మా చేత మేమిద్దరం ఒక పిల్లల్లాగా ఆయన చెంత చేరి పాడించారంటే మాకు నిజంగానే నేను అప్పుడు చాలా చిన్న వయసు, అలానే మరీ చిన్నదాన్ని కదా, ఒక మోస్తరుగా అప్పుడు క్లాసికల్ అంతా చదివి పాడి వచ్చిందాన్ని. చెప్పలేం ఆ తీపి గుర్తులు ఇప్పటికి కూడా. ఆ మాస్టర్ గారు అలా ఎదురకుండా కనపడి ఆయన అలా పాడుతున్నట్టు ఎంతసేపు పాడడం తప్ప ఆయనకి ఇంకోటి రాదు, ఒక్క వాయిద్యం రాదు, ఒక హార్మోన్ వాయించడం రాదు. అలాగే పాడే వాళ్ళందరికీ సాధారణంగా ఏమీ రావు. అంటే ఏమి రావు అంటే వాయించడాలు ఏమి రావు, వాయిస్తే పాట రాదు. ఏదో ఒక దాంట్లోనే మేమందరూ ఉత్తీర్ణులయ్యాం.